ప్రైవేట్ ఏజెన్సీలకు చెత్త సేకరణ అప్పగించకూడదని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికులు ఆందోళన చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు కార్మికులు ధర్నాకు దిగారు. ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకువచ్చి చెత్త సేకరణ చేస్తామన్న కమిషనర్ కామెంట్స్ పై నిరసన తెలిపారు. సీఎంసీ గేట్ తోసుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. 30 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను తొలగిస్తే సెక్రటేరియట్ ముట్టడిస్తామంటున్న ఆటో కార్మికులతో సదానందం ఫేస్ టు ఫేస్. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నగరంలో గతంలో ఉన్న పాత స్వచ్ఛ ఆటోలన్నింటినీ తొలగించి కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చి దాని ద్వారా చెత్త సేకరిస్తాం. అలాగే ప్రతి నెల ఈ చెత్త కార్మికులు ఏదైతే ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్నటువంటి 150 నుంచి 200 రూపాయలను తీసేసి అది ప్రజలకు ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలోనే వేస్తామని ఇటీవల సీఎంసీ కమిషనర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు సీఎంసీ ఆఫీస్ ముందు స్వచ్ఛ ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్వచ్ఛ ఆటో కార్మికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? ఏంటి ప్రాబ్లం ఏంటి? 35 సంవత్సరాల నుండి వేలాది మంది కార్మికులు, 40,000 మంది కార్మికులు దీని మీదనే ఏదైతే ఇంటింటికి చెత్త తీసి బతుకుతున్నామో, మా తాతల కాడ నుంచి మా అయ్యల కాడ నుంచి వృక్షలాక్కుంటా 3 గిన్నెల వృక్షలాక్కుంటా జీతం అప్పుడు 2 రూపాయలు 5 రూపాయలు ఇంటింటికి ఇచ్చేటోళ్ళు. అప్పుడు వాళ్ళు ఇచ్చే అన్నం కానీ కూర కానీ ఒక కవర్లో కట్టుకొని వృక్ష సైడ్ మీడియం మీకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాయి మా బాధలు. ఆ టైంలో లేనిది కొత్త చట్టం తీసుకొచ్చి 2015లో మాకు తెలంగాణ వచ్చిన తర్వాత సాట్ ఆటోలు ఇచ్చినారు. జీవితాలు బాగున్నాయి. కరోనా టైంలో దాదాపు 15 మంది చనిపోయినా కానీ మా కార్మికులు వేలాది మంది కార్మికులు 100 రూపాయలు 10 రూపాయలు వేసుకొని చందాలు వేసుకొని మేమే మా కార్మికుల కుటుంబానికి ఆదుకున్నాం. ఏ రోజు కూడా గవర్నమెంట్ రాలేదు, రామ్కి రాలేదు, మా వద్దకే రాలేదు. కానీ ఈ మధ్యలో సుజన మేడం వచ్చి మా బతుకులు ఆగం చేయాలన్నట్టు ఏదైతే జేఎస్ రంజన్ సార్ ఒక జియో తీసుకొచ్చిండు, మా కార్మికులను పుట్టగొట్టాలనే విధంగా ఉంది అది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మేము గవర్నమెంట్ నుంచి జీతం ఇవ్వమని అడుగుతలేము, లేకుంటే పిఎఫ్ ఏఎస్ అడుగుతలేము. మా బాధలు మేము పడతాము. గతంలో ఆటోలు ఇచ్చారు, ఆ ఆటోలు మొత్తం 15 సంవత్సరాలు అయింది, ఖండమైనవి. ఆ ప్లేస్లో మా కార్మికులకు బండి ఇస్తే మేము బరాబర్ పని చేస్తాం. లేదు ఎవరైనా చేయలేదు, ఒక ఇద్దరు మా కార్మికులు చేయలేదంటే ఓ చెప్పదెబ్బ కొట్టండి, ఒక పెనాల్టీ వేయండి. కానీ మొత్తానికి రామ్కి తొత్తుగా మారి ఇద్దరు ఆఫీసర్లు మా బతుకులు రోడ్డు మీద తీసినట్టు ఏదైతే ఇళ్ల ట్యాక్సీలోనే చెత్త రూపంగా చెత్త డబ్బులు వసూలు చేస్తామని ఒక ఫేక్ న్యూస్ తోటి కాలనీల ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో లేకుంటే కాలనీ వాసు పబ్లిక్ ఉన్నారో, బాబు మీకు జీతం వస్తుందంట, మేము ఇవ్వకూడదంట, మా ఇంటి ట్యాక్సీలోనే పోతుందని ఇప్పటి నుంచే మొదలు పెట్టిరు. కాబట్టి మా పైన ఏం కక్ష ఉంది? అమ్మని ఒక దెబ్బ కొట్టాలంటే కొట్టు, కానీ ఆ పుట్ట కొట్టేటట్టు ఉండకు. ఒకవేళ ఇదే నువ్వు చేస్తా అని అహంకారంగా పోతే మాత్రం మా కార్మికుల జీవితాలు మొత్తం పురుగుల మంది ఆగి చావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది జస్ట్ సిఎంసీలోనే స్టార్ట్ చేస్తుంది మేడం, సిఎంసీలో వచ్చిర్రు. ఒకవేళ జిహెచ్ఎంసీ మొత్తానికి మేడం గురించి